ట్వీటు, నా ఉద్దేశం అది కాదని. అంటే ముందర గట్టిగా చెప్పాలని కొంచెం చెప్పేసి మీకు అలా అర్థమైందా అని అమాయకంగా ప్రశ్నించడం, ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రంలో డెవలప్మెంట్స్ పరిణామాలు ఎటుకుపోతున్నాయి, ఎటెళ్తున్నాయి, కూటమిలో పేకాట మొదలైందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సరే, వీటితో పాటు ఇంకా చాలా అంశాలు మాట్లాడుకోవడానికి బిగ్ డిబేట్లో మనతో ఉన్నారు ఊట్ల సురేంద్ర నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. నమస్కారం సురేంద్ర నాయుడు గారు. అలాగే సుజాత గారు, జనసేన వీర మహిళ. నమస్కారం సుజాత గారు. రేగిడి లక్ష్మణరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి. అలాగే దారాగోపి గారు, నమస్కారం, సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. టు స్టార్ట్ విత్ సురేంద్ర నాయుడు గారు, మీరే చెప్పాలి. సంఘటన జరిగిన రోజు మీరు ఎవరికి చెప్పా పెట్టకుండా బెంగళూరు వెళ్ళిపోయారు, కానీ మీకు మొత్తం సమాచారం ఉంది, అక్కడ ఎవరెవరు ఉన్నారు, కుట్రదారులు ఎవరు. ఇప్పటికీ మీ స్టాండ్ అదేనా, కుట్ర జరిగిందని మీరు భావిస్తున్నారు? ఇంకా సార్ మీరు భలే అడుగుతారు సార్. నేను సంఘటన జరిగిన రోజు కాదు, సంఘటన జరగకముందు 4 రోజుల ముందు బెంగళూరుకి వెళ్ళాను నేను. సంఘటన జరిగిన రోజు పట్టుకుని వెళ్ళలేదు సార్. ఎట్లా సార్ మీరు నన్ను కూడా ఇరికిచ్చే ప్రయత్నం చేస్తారు? నేను ఆ విధంగా వెళ్ళలేదు, నేను ఆ విధంగా వెళ్ళను. ఇదో కొన్ని కానీ నాకున్న సమాచారం ఏంటంటే మీరుంటే సంఘటన జరిగి ఉండేది కాదని. అయ్యో అంత లేదు సార్. సరే సరే, ఇప్పుడు ప్యానల్లో ఉన్నటువంటి మా సోదరి, అదేవిధంగా జనసేన నాయకురాలు, అదేవిధంగా మా సోదరుడు వైసీపీ నాయకుడు, అదేవిధంగా పెద్దలు విశ్లేషకులు, మీకు 99 యాజమాన్యానికి 99 ఇచ్చిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికి కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సార్ ఇప్పుడు సంఘటన జరిగింది. నేను బెంగళూరులో ఉన్నా కూడా సంఘటన తెలిసిన వెంటనే నేను కొంత ఆరాధీసి నాకు వచ్చిన సమాచారం ప్రకారం అది సబ్జెక్టు కరెక్షన్ 100% కరెక్ట్ కావచ్చు, లేదు కొంత డిఫరెన్స్, నాకు ఇచ్చిన దాంట్లో కూడా డిఫరెన్స్ ఉండొచ్చు. ఇప్పటికీ కూడా నేను దానికి స్టాండ్ అయ్యి ఉన్నా. నేను ఏదైతే చెప్పానో అదే దాంట్లో మా మంత్రులు కానీ, మా అన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే వ్యక్తం చేశారు. కొంత అనుమానం ఉంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యక్తం చేశారు. అంటే నాకు వచ్చిన సమాచారం నేను చెప్పాను. అందరికన్నా ముందు రాష్ట్రంలో నా అనుమానాన్ని వ్యక్తం చేసిన మొట్టమొదటి వ్యక్తి. దాని తర్వాత పరిణామాలు కొంతమంది అందరూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో ఇది ఇంకా అనుమానమా నిజమా అనేది ఒక 1 వీక్ 10 days లో టోటల్ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు కాబట్టి తేలిపోతుంది. దీంతో పాటు సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. వాళ్ళని ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో ఆ ప్రాణాలు కోల్పోయిన వారిని తిరిగి తీసుకురాలేకపోయారు. కానీ ప్రపంచంలో ఇంత సంఘటన జరిగిన తర్వాత ఎక్కడైనా సంఘటన జరిగితే ఇంత వేగంగా స్పందించినటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఎక్కడ ఉండరు నాకు తెలిసి. ప్రపంచంలోనే మీరు చూసుకోండి, అంత వేగంగా స్పందించి అప్పటికప్పుడే మంత్రుల్ని వెళ్ళమని చెప్పి ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మోడీ గారు, చంద్రబాబు గారు 2 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి దాంట్లో ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలో దురదృష్ట సంఘటన జరిగింది. ఆ నుండి తేరుకొని వెంటనే పంపించి తెల్లవారితో 7 గంటలకంతా మంత్రులు రావడం, దాని తర్వాత చంద్రబాబు గారు, దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు రావడం, పరామర్శించి ఎవరైతే చనిపోయారో వాళ్ళని తిరిగి తీసుకొని రాలేకపోవచ్చే కానీ వాళ్ళు లేని లోటైతే ఆ కుటుంబాలకి 200% ప్రభుత్వం తీర్చగలిగింది. ఈరోజు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి 25 లక్షలు, బాగా గాయపడిన వారికి 5 లక్షలు, మామూలుగా చిన్న చిన్న గాయాలు అడిగిన వారికి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తూ వాళ్ళ కోరిక మేరకి చంద్రబాబు గారు వాళ్ళకు. సార్ ఒకసారి మన చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఏం మాట్లాడారో చూద్దామా? నువ్వెవరే సారీ అడగటానికి అన్నారు కదా, అది చూద్దాం ఒకసారి. చైర్మన్ బిఆర్ నాయుడు గారు బయట చెప్తే చెప్పడంలో తప్పలేదు. చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికి స్పందించాల్సిన అవసరం లేదు. కాకపోతే తప్పిదం జరిగింది, అది ఎలా జరిగింది విన్నారు కదా. ఎవరో ఏదో మాట్లాడితే స్పందించాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆయన గుంపులో పోయిందే కాదే. ఇది
దాంతో పాటు ఒక సెకండ్ సార్ ఆ విషయం కూడా మాట్లాడుతూ మీరు అడగకపోయినా నేను చెప్పుండేవాడిని ఆ విషయం. దాంతో పాటు పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా దేవస్థానంలో ఉచిత విద్య అంటే మీకు తెలుసు, నాకు తెలుసు, ప్యానల్లో ఉన్నటువంటి చాలా మందికి కూడా తెలుసు. ఉచిత విద్య అక్కడ దొరికిందంటే 100% వాళ్ళ జీవితం సెటిల్ అయిపోయినట్టే. ఈ రోజు దేవస్థానంలో బాలమందిర్ కానీ ఇలాంటి వాటిలలో చదివిన వాళ్ళందరూ కూడా దేవస్థానంలో అద్భుతమైనటువంటి మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, బయట కూడా మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ జీవితాలు సెటిల్ చేసినట్టే. అంటే ఒక రకంగా ప్రభుత్వం వాళ్ళ జీవితాలు ఏదో కొంచెం పొరపాటు జరిగిన దాని వల్ల, వాళ్ళ కుటుంబంలో విషాదం జరిగిన దాని వల్ల ప్రభుత్వం వాళ్ళ జీవితాలని బాగుపరిచేదానికి ఇవన్నీ ఓకే అండి, నేను ఇవన్నీ కాదంట్లా. ఇప్పుడు ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్, నేను అడిగేది వినండి నాయుడు గారు మీరే మాట్లాడండి, నేను అడిగేది వినండి. ఆయన ఏమన్నారు, తటాలను వచ్చారు మనిషి డిప్యూటీ చీఫ్ మినిస్టర్, జరిగిన దానికి తప్పిదానికి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తాను, 2 చేతులు జోడించి చెప్పారు. ఆయనకి లేని బేసిస్ వీళ్ళకి ఏంటని అడుగుతున్నా, నేను జనం అడుగుతున్నారు. చెప్తా దాని విషయం కూడా చెప్తా. పిల్లల చదువులకు, అదే విధంగా వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పిస్తూ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది బోర్డు కూడా. దాంతో పాటు నిన్న మీడియా ప్రతినిధులు అడిగిన సందర్భంలో ఏదో పొరపాటుగా ఆయన నోరు జారి ఆ మాట అనడం, వెంటనే నిమిషంలోనే మళ్ళీ కూడా వాళ్ళు బోర్డు మెంబర్స్ అందరూ కూడా సమావేశమయ్యి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి సూచన మేరకి ఖచ్చితంగా మేము బేషరతుగా క్షమాపణ చెప్తున్నాము. ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ కుటుంబాలకి మా పొరపాటు లేకపోయినా మేము డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి సూచన మేరకి మేము బేషరతుగా క్షమాపణ చెప్తున్నాము అని చెప్పడం జరిగింది. దీంతో పాటు ఇప్పుడు నిన్న ప్రధానమైనటువంటి విషయం సార్, ఇప్పుడు ఒక సంఘటన జరిగిపోయిన తర్వాత మనం బాధ్యతాయుత